ఒక నదిని ఎవరైనా దొంగిలించగలరా? వినడానికి చాలా వింతగా ఉంది కదూ. కాని ఇండియాలో నిజంగానే ఇలాంటిదొకటి జరిగింది. ఒక పెద్ద సంస్థ ఏకంగా ఒక నది దారినే మార్చేసినప్పుడు చట్టం, ప్రజలు కలిసి దాన్ని ఎలా తిరిగి దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక నది ఎవరి సొంతం? దాని కింద భూమి ఉన్న ఓనర్దా? దాన్ని పరిపాలించే ప్రభుత్వానిదా? లేక ఆ నీళ్లు తాగే ప్రజలదా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే మనందరి హక్కులకు సంబంధించిన ఒక ముఖ్యమైన లీగల్ కాన్సెప్ట్ దాగి ఉంది. ఆ సమాధానమే పబ్లిక్ ట్రస్ట్, అంటే ప్రజల నమ్మకం. వినడానికి సింపుల్గా ఉన్నా ఈ శక్తివంతమైన ఐడియా మన సహజ వనరులకు ఒక రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నదులు, అడవులు, సరస్సులు ఇలాంటి సహజ సంపదంతా ఏ ఒక్కరిదో కాదు, అది మనందరిది, ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అన్నమాట. మరి ప్రభుత్వం ఓనర్ కాదు, జస్ట్ ఒక కేర్ టేకర్, ఒక ట్రస్టీ మాత్రమే. మన భవిష్యత్ తరాల కోసం వాటిని కాపాడటమే దాని బాధ్యత. ఇది కేవలం పుస్తకాల్లో ఉండే సిద్ధాంతం మాత్రమే కాదు, నిజ జీవితంలో ఇది ఎంత పవర్ఫుల్ అనేది 1997లో మన సుప్రీంకోర్టు చేసి చూపించింది. సరే, ఇక ఆ చారిత్రాత్మక కేస్ స్టోరీ ఏంటో చూసేద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఓ ప్రైవేట్ రిసార్ట్ వాళ్ల సౌకర్యం కోసం ఏకంగా ఒక జీవన్నది ధారనే మార్చేసింది. దీంతో ప్రకృతికి, బిజినెస్కి మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. ఆ సంఘటనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్కు దారితీసింది. సో అసలేం జరిగిందంటే, హిమాచల్ ప్రదేశ్లో అందమైన బియాస్ నది ఉంది కదా, దాని పక్కనే స్పాన్ మోటల్స్ అనే ఒక రిసార్ట్. వరదలొచ్చి తమ రిసార్ట్కి నష్టం కలగకుండా ఉండటానికి వీళ్లు ఏం చేశారనుకుంటున్నారు? ఏకంగా నదీ ప్రవాహాన్నే మళ్లించేశారు. ఈ విషయం పర్యావరణవేత్త ఎంసీ మెహతాగారి కంటపడింది. ఆయన వెంటనే ప్రజలందరి తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిఐఎల్ ఏసి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఒక్కసారిక్కడ కాంట్రాస్ట్ చూడండి. ఒకవైపు ప్రజలందరి ఉమ్మడి సంపద అయిన బియాస్ నది, ఇంకోవైపు ఒక ప్రైవేట్ కంపెనీ కమర్షియల్ ఇంట్రెస్ట్స్. ఇప్పుడు చెప్పండి, ప్రకృతికి, వ్యాపారానికి మధ్య జరిగిన ఈ ఫైట్లో కోర్ట్ ఎవరి పక్కన నిలబడుతుంది? సో కోర్టు ముందున్న అసలైన ప్రశ్న ఇదే. ప్రజలకు చెందిన అటవీ భూమిని, అది ఒక నది గమనాన్నే మార్చే అంత పెద్ద పనికోసం ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం లీజుకివ్వడం కరెక్టేనా? ఈ చిక్కు ప్రశ్నకు సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సొచ్చింది. సరే, ఇక కథలో క్లైమాక్స్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చిందో చూద్దాం. సుప్రీంకోర్టు తన తీర్పులో పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ను గట్టిగా పట్టుకుంది. కోర్టు ఏమని చెప్పిందంటే, స్టేట్ అనేది అన్ని సహజ వనరులకు ట్రస్టీ మాత్రమే, ఇవన్నీ ప్రజల ఉపయోగం, వాళ్ళ ఆనందం కోసమే ఉన్నాయి అని చాలా క్లియర్గా చెప్పింది. అంటే ప్రభుత్వం ఓనర్ కాదు, కేవలం కేర్ టేకరే అని ఈ తీర్పు ఫైనల్గా తేల్చేసింది. అంతేకాదు, కోర్టు కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు, 3 స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది. 1, ఆ కాంట్రవర్షియల్ లీజ్ని వెంటనే రద్దు చేయమంది. 2, ఇది చాలా ఇంపార్టెంట్, పర్యావరణానికి జరిగిన నష్టానికి పూర్తి ఖర్చు ఆ మోటులే భరించాలని చెప్పింది. దీన్నే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటారు. ఇక 3, ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఈ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ను మన ఇండియన్ లాలో ఒక పర్మనెంట్ పార్ట్ చేసేసింది. సరే, జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. కానీ ఈ కేస్ ఇంపాక్ట్ కేవలం ఆ ఒక్క నదిని కాపాడటంతో ఆగిపోలేదు. 1997లో వచ్చిన ఆ ఒక్క తీర్పు ఇన్నేళ్ల తరువాత కూడా ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. ఈ జడ్జ్మెంట్ వల్ల వచ్చిన మార్పులు 4. ఫస్ట్, ప్రభుత్వానికి తన డ్యూటీని గుర్తుచేసింది. మీరు ఓనర్లు కాదు, ట్రస్టీలు మాత్రమే అని గట్టిగా చెప్పింది. సెకండ్, ప్రైవేట్ ప్రాఫిట్స్ కంటే ప్రజల హక్కులకే ఎక్కువ విలువిచ్చింది. థర్డ్, ఫ్యూచర్లో వచ్చే ఎన్వైర్మెంటల్ కేసులన్నిటికీ ఇదొక స్ట్రాంగ్ బేస్ అయింది. ఇకన్నిటికన్నా ముఖ్యంగా మనలాంటి కామన్ సిటిజన్స్ కూడా పర్యావరణాన్ని కాపాడటానికి కోర్టుకు వెళ్లొచ్చు అనే ఒక ధైర్యాన్నిచ్చింది. సో ఫైనల్గా చెప్పాలంటే, ఈ ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ కేసు కేవలం ఒక నదిని కాపాడటంతో ఆగిపోలేదు. ఇది పర్యావరణం విషయంలో ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసింది. మనందరి హక్కుల్ని, ప్రభుత్వం బాధ్యతల్ని కొత్తగా డిఫైన్ చేసింది. ఓకే, ఈ విషయం గురించి తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మన చుట్టూ ఉండే చెరువులు, పార్కులు, నదులు, అడవులు వీటిలో వేటిని మనం పబ్లిక్ ట్రస్ట్గా అంటే ప్రజలందరి ఉమ్మడి ఆస్తిగా చూస్తున్నాం? మరి వాటిని కాపాడాల్సిన అస్సలైన బాధ్యత ఎవరిది? కేవలం ప్రభుత్వానిదా లేక మనందరిదా? ఒక్కసారి ఆలోచించండి.